ఈరోజు ముక్కోటి ఏకాదశి అంటే ఉత్తరం ద్వారాలు తీస్తారు. ఇంకా స్వామివారి దర్శనం కూడా ఉత్తరం ద్వారానే వెళ్ళి మనం దర్శనం చేసుకుంటామన్నమాట. ఈ టెంపుల్ మా ఇంటి దగ్గరే ఉంటుంది. రెగ్యులర్గా నేను గురువారం సాయిబాబా టెంపుల్కి వెళ్ళడానికి ముందు ఈ టెంపుల్కి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని బాబా టెంపుల్కి వెళ్తాను. ఈరోజు ముక్కోటి ఏకాదశి అని నేను మార్నింగ్ టైం వచ్చానమాట. ఎంత క్రౌడ్ ఉందంటే అదేంటి రోజు ఉండే టెంపుల్లా లేదు అనిపించింది. నాకు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందంటే నేను తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు ఎట్లాంటి అనుభూతి కలిగిందో ఈరోజు నాకు అలాంటి అనుభూతే కలిగింది. చాలా మంచిగా అనిపించింది. అంతేకాకుండా స్వామివారిని దర్శనం చేసుకున్నప్పుడు ఆయన దగ్గర నుంచి ఒక మంచి పువ్వు కూడా కింద పడిందనమాట. నాకు బాగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియోస్ అన్నీ నేను అక్కడ టెంపుల్ వాళ్ళని అడిగే తీసుకున్నాను. ఇట్లాంటి అనుభూతి నాకు తిరుపతిలో కలిగింది, మళ్ళీ ఇక్కడే కలిగిందనమాట. చాలా మంచిగా అనిపించింది. మీ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.